మాస్ మహారాజా రవితేజ గారు మనకు అందించారు ఈ సంక్రాంతికి. మరి అదే ఇప్పటి వరకు మనం చూసినటువంటి రెస్పాన్స్ వీడియోలో కూడా చూసాం. మరి ఎంతో అద్భుతంగా ఆడియన్స్ ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఇంకా చూడకపోయి ఉంటే దయచేసి థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. ఒకసారి ఆల్రెడీ చూసుంటే రెండోసారి చూడండి, పర్లేదు, మూడోసారి కూడా చూడండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ రైట్ నౌ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం మా ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారిని. పడి పడి లేచే మనసు, విరాట పర్వం, దసరా లాంటి ఎన్నో విభిన్నమైన చిత్రాల్ని మనకు అందించారు. మరి రాబోయే సినిమాలు ఎలా ఉన్నాయి? పారడైజ్, మెగాస్టార్ చిరంజీవి గారితో అప్కమింగ్ ఫిల్మ్, అండ్ అలానే దుల్కర్ సల్మాన్ గారి 41st ఫిల్మ్ కూడా ఇదే బ్యానర్ పై మన ముందుకి రాబోతున్నాయి అతి త్వరలో. మరి సుధాకర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడమంటే ఆ రోజు కాస్త ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు ఇంత సక్సెస్ అందుకున్న తర్వాత, ఈ రెస్పాన్స్ వీడియో చూసిన తర్వాత మీ మాటలు వినాలండి మేము. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మంచి సినిమా అండి అని. ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్, మన వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశిక, మురళీధర్ గౌడ్ గారికి, త్రినేత్రకి, ప్రసాద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ స్పీచ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు రవితేజ గారు. ఎక్కువసేపు ఇదే కదా ఇప్పుడు వరకు, బహుశా ఇది సక్సెస్ మాట్లాడిస్తుంది అన్నమాట ఆయన్ని. మరి సుధాకర్ గారు, రవితేజ గారు ఇంతకుముందు నాకు చెప్పారు ఏంటంటే కింద అందరినీ క్వశ్చన్ అడిగా, మరి సుధాకర్ గారిని అడగకపోతే ఎలా అని చెప్పి. మరి మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ మిమ్మల్ని ఏ విషయంలో టెంప్ట్ చేస్తూ ఉంటుంది? అబ్బా సినిమా మాకు అందించేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? మేము మిమ్మల్ని అడగమనుకుంటున్నారా? నాకు హిట్ కొట్టాలనేది వెనక బ్యాక్గ్రౌండ్ ఎల్విస్ గారి లాగా. వావ్, ఆ టెంప్టేషన్ కూడా ఇప్పుడు నెరవేరింది. మంచి టెంప్టేషన్ అన్నమాట. హిట్ కొట్టాలి అని చెప్తూ ఉంటుందంట ఇంకో పర్సనాలిటీ. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు రవితేజ గారి డాన్స్ నచ్చిందా, లేదంటే కిషోర్ తిరుమల గారి డాన్స్ నచ్చిందా? నేను మా ఫ్యాన్స్ అసోసియేషన్లో Tiny and Milo, Little Adventures, Big